హాయ్ అండి. ఈరోజు మన ఆయాన్ష్ భార్గవ సేవా ట్రస్ట్కి సహకరించి చెరువుగట్టులో ఉన్నటువంటి ఎంతోమంది అభాగ్యులను నిరుపేదలకు ఆకలి తీర్చమని మనకు సహకరించిన వారు కర్తాల్ వాస్తవ్యులు, నాకు అత్యంత ఆత్మీయ సోదరుడు, అలాగే గంజి యాదయ్య లక్ష్మి గారుల వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా మరియు వారికి మేనకోడలు వర్ణిక పాప పేరు మీదుగా ఈరోజు ఎంతోమంది అభాగ్యుల నిరుపేదల ఆకలి తీర్చడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్. మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తుల సహాయ సహకారాలు ప్రోత్సాహం ఉండబట్టే గత 2.5 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది ఆకలి తీరుస్తూ ప్రతిరోజు 100 మంది ఆకలి తీర్చే కార్యక్రమంలో నువ్వు పరిచయమైన కొద్ది రోజుల్లోనే మీరు చేయించడమే కాకుండా ఎంతో మందితో అన్నదానాలు చేయిస్తూ మీకు తెలియకుండానే మన సేవా ట్రస్ట్కి ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఎంతో ఆత్మీయ సోదరుడుగా అయినందుకు చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అమ్మ నాన్న గారుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా అలాగే మనకు కోడలు వచ్చిన శుభ సందర్భంగా ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని ఇక్కడ ఇంతమంది ఆకలి తీర్చి పంచుకోవడం అనేది నిజంగా ఎంతో గొప్ప విషయం బ్రదర్. మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తుల సహాయ సహకారాలు ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇంకా ఎన్నో వేల మంది ఆకలి తీర్చే దిశగా ప్రయాణం చేస్తానని, దానికి కూడా నీ వంతుగా నాకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటావు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మగారు, నాన్నగారు. అలాగే ఆ శివపార్వతుల ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు వెన్నంటే ఉండాలని, మీరు చేసే ప్రతి పనిలో ఆ శివపార్వతులు నిమగ్నమై మీకంతా శుభం లాభం జయం కలిగిస్తారని కోరుకుంటూ, పాపకి కూడా ఎప్పుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా తన మేనమామగా నేను కూడా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ బ్రదర్. లవ్ యూ సో మచ్. గంజి యాదయ్య గారు లక్ష్మి గారుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కర్తాల్ మండల వాస్తవులు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు భార్యాభర్తలు పిల్ల పాపలు చల్లగా ఉండాలని, ఆ పార్వతీ సమేత జడల రామలింగేశ్వరులు వాళ్ళ ఎన్నంటి ఉండాలని, ఆ చందు గారిని చల్లగా చూడాలని కూడా కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. యాదయ్య లక్ష్మి. అమ్మ మీ మ్యారేజ్ తల్లి పంపించడం తింటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్, వెరీ స్మార్ట్. మా చల్లగా కోడలు చల్లగా ఉండాలి, మీ ఫ్యామిలీ చల్లగా ఉండాలి, శివయ్య పాతమని అందరూ ఉండి తీరాలనే.